సూర్యకాంతం ఈ విషయంలో నిన్ను ప్రోత్సహించిందా? ఇన్నాళ్ళు నువ్వు సూర్యకాంతం ఇంటికెళ్తుంటే నువ్వేదో తనతో మామూలుగా మాట్లాడడానికి వెళ్తున్నావు అనుకున్నాను. కాని వినయ్ని, ఆ వైష్ణవిని విడదీయడానికి, ఇంతటి నీచమైన కుట్రలు చేయడానికి వెళ్తున్నావని నాకు ఈరోజే అర్థమైంది శ్రీజ. మీరిద్దరూ కలిసి ఎంత పాపానికి ఒడిగట్టారు. వినయ్ నుంచి విడాకుల నోటీస్ రావటంతో వైష్ణవి అక్కడికక్కడే స్తంభించిపోయింది. పెళ్లైన కొన్ని రోజులకే తన సంసారమిలా కుప్పకూలుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. నా తొందరపాటు, అనవసరపు అనుమానం వల్లే ఇంత పెద్ద ఘోరం జరిగిందా? నేను చేసింది కరెక్టేనా, రాంగా? వినయ్కి విడాకులు పంపడానికి ముందు నేనొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బావుండేదేమో. ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు వైష్ణవిని సుడిగుండంలా చుట్టుముడుతున్నాయి. వరండాలో కూర్చున్న రామయ్య, జానకమ్మ వైష్ణవి పరిస్థితిని చూసి తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. వారి మనసులు కూడా కూతురి దుఃఖాన్ని చూసి విలవిల్లాడిపోతున్నాయి. చూశావా వైష్ణవి, నువ్వు చేసిన తొందరపాటు పనికి ఇప్పుడు ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సొస్తుందో. విడాకులు పంపే ముందు మేము నీకు వద్దు అని చెప్పాం. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాం. కాని నువ్వు ఆవేశంలో పంపిన ఆ నోటీసే ఈరోజు నీ మెడకు చుట్టుకుంది తల్లి. అవునమ్మా, నువ్వు చాలా ఆలస్యం చేసావు. కట్టుకున్న మొగుడు నీ దగ్గరకొచ్చి తన తప్పు లేదని అంత స్పష్టంగా చెబుతుంటే నువ్వు కాస్త శాంతించాల్సింది. ఆడదానికి ఓపిక చాలా ముఖ్యం తల్లి. నువ్వు కోపంతో నోటీస్ పంపేసరికి అతని ఆత్మాభిమానం దెబ్బతిని నీకెదురుగా నోటీస్ పంపాడు. ఇప్పుడు చూడు పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందో. వైష్ణవి తన తల్లిదండ్రుల మాటలకి ఏమీ మాట్లాడలేకపోయింది. ఇప్పుడు వైష్ణవికి తన తప్పు తనకి స్పష్టంగా తెలుస్తుంది. కాని మనసులో ఉన్న గందరగోళం ఆమెను ఇంకా కుదిపేస్తుంది. తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి కాసేపు ఒంటరిగా ఉండాలని భావించి ఇల్లు పక్కనే ఉన్న పెరట్లోకి వెళ్ళింది వైష్ణవి. నాన్న చెప్పినట్లు నేను నిజంగానే ఆ శ్రీజ మాటలు విని మోసపోతున్నానా? అసలు శ్రీజ నాకెందుకు ఫోన్ చేసి అంతగా విని గురించి చెప్పింది? ఒకవేళ తను అబద్ధం చెప్తుందా, లేక శ్రీజ చెప్పేది నిజమా? అసలు ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? నాన్నేమో వినయ్ చాలా మంచివాడు, నిన్ను ప్రాణంగా ప్రేమించాడంటున్నారు. కాని వినయ్, శ్రీజ ఆ రూంలో అంత చనువుగా మాట్లాడుకోవడం నేను విన్నాను కదా. ఒకవేళ అది నిజంగానే శ్రీజ కావాలని అల్లిన నాటకమేనా? ఇప్పుడేం చేయాలి? ఎటు వెళ్లాలో నాకేమీ అర్థం కావట్లేదు. నిన్న తప్పు తెలుసుకునే లోపే జీవితం అంతా ముగిసిపోయిందా? మరోవైపు పట్నంలో వినయ్ ఇల్లు. హాల్లో వినయ్ అటు ఇటు తిరుగుతూ ఉండగా సుధాకర్ అతని దగ్గరికొచ్చి ఇలా నిలదీశాడు. వినయ్, ఏంటిది? అసలు ఎందుకని అమ్మాయికలా విడాకులు నోటీస్ పంపావురా? నువ్వు కూడా ఇంతలా ఆవేశపడితే ఎలా? కాస్త కూర్చుని మాట్లాడుకుంటే ఈ విషయం సర్దుకునేది కదరా. ఇంత పెద్ద నిర్ణయం అంత సులభంగా, అంత తొందరగా ఎలా తీసుకున్నావురా? బహుశా పెళ్ళంటే చిన్నప్పుడు నువ్వు వాడుకున్న బొమ్మలాట అనుకున్నావా? సుధాకర్ అలా మాట్లాడుతూ ఉండగా సూర్యకాంతం ఇదే మంచి సమయం అనుకుని భర్త మాటలకి అడ్డుపడుతూ మధ్యలో దూరింది. తన కొడుకు వైష్ణవికి పూర్తిగా దూరమవ్వాలనేదే ఆమె కోరిక. యావండి, మీకసలు బుర్రుండి మాట్లాడుతున్నారా, లేక ఊరికే ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నారా? అసలు వాడి పెళ్లి సంబంధం నిలబడాలని, కాపురం సజావుగా సాగాలని మొదటి నుండి చూసింది మన వినయ్. ఆడా పెళ్లి ఇంటికెళ్ళి ఎంత బతిమిలాడాడో మీకు తెలుసు కదా. కాని ఆ వైష్ణవి మన వినయ్ ప్రేమకి, ఆత్మాభిమానానికి కనీసం విలువిచ్చిందా? అసలు ముఖం మీద తలుపులేసి అవమానించింది. అయినా అసలు ముందుగా మనింటికి ఆ విడాకులు నోటీస్ పంపింది ఆ అమ్మాయే కదా. మీరు ఆ అమ్మాయిని అనాల్సింది పోయి ఏ పాపం తెలియని మన అబ్బాయికి మీరు నీతులు చెప్తారేమిటి? నా కొడుకు ఆత్మాభిమానం అంటే మీకు లెక్కలేదా? కాంతం, ముందు నువ్వు నోరు ముయ్యి. నువ్వెప్పుడు నీకు ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడతావు. నీకొక మాట చెప్తాను విను. ఒకవేళ ఆ అమ్మాయి తెలియక ఏదో ఆవేశంలో అలా నోటీసు పంపించిందేమో అనుకుందాం. కాని మనవాడు కూడా అలాగే ఆవేశంలో ఎదురు నోటీసు పంపితే ఇంకా పెళ్లి బంధం ఎలా నిలబడుద్ది? ఇద్దరూ మొండికేస్తే సంసారాలు కూలిపోతాయి గాని నిలబడవుగా. పెద్దవాళ్లగా మనం వాళ్ళకి ఏదు మంచో ఏది చెడో నచ్చజెప్పాలి గాని ఇలా వాళ్ళ గొడవకి మనం ఆజ్యం పోయకూడదు కాంతం. మీరు బాలేవారండి. అటు ఇటు తిప్పి తప్పు నాదే అన్నట్టు మాట్లాడతారేమి? వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి నాకేం అవసరమండి? నా కొడుకు కాపురం బాగుండాలనే కదా నేను కోరుకునేది.
కాని ఆ పొగరుబోతు పిల్లకి తగిన శాస్తి చెప్పాల్సిందే. ఇక ఇటు వైష్ణవి ఇంటి దగ్గర పెరట్లో కూర్చుని ఏడుస్తున్న వైష్ణవి ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద శ్రీజ పేరు కనిపించటంతో వైష్ణవి కంగారుగా కాల్ లిఫ్ట్ చేసింది. ఏంటి వైష్ణవి, ఏం చేస్తున్నావు? చాలా ప్రశాంతంగా ఉన్నట్లున్నావు. వినయ్ మళ్ళీ నీకు కాల్ చేశాడా? ఆ శ్రీజ, వినయ్ నాకు విడాకుల నోటీస్ పంపించారు. బహుశా ఇక మా బంధం గురించి మాట్లాడుకోవడానికి ఇంకా ఏమీ లేదనిపిస్తుంది. అంతా ముగిసిపోయింది శ్రీజ. మా బంధం పూర్తిగా తెగిపోయింది. అవునా వైష్ణవి, వినయ్ నీకు నిజంగానే విడాకుల నోటీస్ పంపించాడా? వాస్తవానికి వాడు నీకు ఎప్పుడో ఆ నోటీస్ పంపాలని అనుకున్నాడు. నీలాంటి లావుగా ఉండే పల్లెటూరు పిల్ల పక్కన తిరగడం వాడికెప్పుడూ అసహ్యంగా అనిపించింది. కానీ సరైన వీలు పడలేదు కాబోలు. అందుకే ఇన్నాళ్లుగా ఆగాడు. మొత్తానికి పంపేశాడన్నమాట. శ్రీజ, నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నాకొక నిజం చెప్పు. నిన్ను వినయ్ నిజంగానే ఒకప్పుడు ప్రేమించాడా? అలాగే ఇప్పుడు కూడా నిన్ను వినయ్ ప్రేమిస్తున్నాడా? నా మనసంతా గందరగోళంగా ఉంది శ్రీజ. నాకు ఏది నిజమో ఏది అబద్ధమో ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఎవరి మాటలు నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియక నేను పిచ్చిదాన్నైపోతున్నాను శ్రీజ. దయచేసి నాకు నిజం చెప్పవా? అదే సమయంలో పట్నంలో శ్రీజ ఇంట్లో శ్రీజ తన గదిలో నిలబడి ఫోన్లో వైష్ణవితో మాట్లాడుతూ ఉంది. సరిగ్గా అదే సమయానికి శ్రీజ తల్లి ఇంద్రజ శ్రీజ ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఆమె గదివైపు వచ్చింది. శ్రీజ ఎవరితోనో చాలా సీరియస్గా ఫోన్లో మాట్లాడడం గమనించి ఇంద్రజ కొంచెం దూరంలో నిలబడి వినటం ప్రారంభించింది. అయ్యో వైష్ణవి, నీకిప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను నీకు ముందే చెప్పాను కదా, వినయ్ నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకరినొకరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నావని. మా మధ్య నువ్వడ్డొచ్చావు తప్ప మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎప్పుడూ మారలేదు. వినయ్కి ఎప్పుడు నేనే ఇష్టం. నిన్ను వదిలించుకున్నందుకు వినయ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ మాటలు వినగానే తలుపు చాటున ఉన్న ఇంద్రజ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తన కూతురు ఇంత దారుణంగా ఒకరి కాపురంలో నిప్పులు పోస్తుందా అని ఆమె ఒళ్ళు వణికి. ఏంటిది? శ్రీజ వినయ్ని ఎప్పుడు ప్రేమించింది? అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు ప్రేమించుకున్నారు? వినయ్ పెళ్లి చూపుల్లోనే శ్రీజని వద్దని చెప్పాడు కదా. అసలు శ్రీజ ఎవరితో ఇంత పెద్ద అబద్ధాలు చెప్తోంది? ఎంత దారుణం ఇది! ఇటు ఫోన్లో వైష్ణవి తండ్రి మాటలను గుర్తు చేసుకుంటూ శ్రీజను చాలా తార్కికంగా నిలదీయటం ప్రారంభించింది. శ్రీజ, నాకొక సందేహం ఉంది. నిన్ను అంతగా ప్రేమించిన వినయ్ నిన్నొదిలేసి కనీసం అందం, ఆస్తి, అంతస్తు ఏమీ లేని నన్ను ఎందుకు ఇష్టపడ్డాడు? ఒకవేళ వినయ్ నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటే నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ అమ్మతో అంతగా గొడవపడి అంతగా ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది శ్రీజ? నీకంటే నా దగ్గర ఏముందని నన్ను అంతలా ప్రేమించాడు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు శ్రీజ. వైష్ణవి అంతటి తార్కికమైన సూటైన ప్రశ్న అడిగేసరికి శ్రీజకు ఒక్కసారిగా నోట మాట రాలేదు. ఆమె ముఖం తెల్లబారిపోయింది. ఏం మాట్లాడాలో, ఆ అబద్ధాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కాక శ్రీజ తడబడింది. అది వైష్ణవి, నాకిప్పుడు కొంచెం అర్జెంట్ పనుంది. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. బాయ్. శ్రీజ వెంటనే కంగారుగా కాల్ కట్ చేసేసింది. శ్రీజ అంతలా కంగారుపడి ఫోన్ పెట్టేసరికి వైష్ణవికి శ్రీజ ప్రవర్తన మీద గట్టిగానే అనుమానం వచ్చింది. శ్రీజ నిజంగానే అబద్ధం చెప్తుందా? నాన్న చెప్పినట్లు తనే మా మధ్య గొడవలు పెడుతుందా? శ్రీజ నిన్న మాటలన్నీ కేవలం నన్ను నమ్మించటానికి ఆడే నాటకమేనా అని వైష్ణవి తీవ్రమైన ఆలోచనలో పడింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు అనుమానపు మబ్బులు విడిపోతున్నాయి. ఇక అటు పట్నంలో శ్రీజ ఫోన్ కట్ చేయగానే ఇంద్రజ ఆగ్రహంతో ఊగిపోతూ గదిలోకి దూసుకొచ్చింది. ఆమె ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. శ్రీజ, ఏంటిది? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వినయ్ ఎప్పుడు ప్రేమించుకున్నారు? అసలు నువ్వు ఫోన్లో ఎవరితో అన్ని పచ్చబద్దాలు మాట్లాడుతున్నావు? నిజం చెప్పు శ్రీజ, నన్ను మోసం చేయాలని చూడకో. శ్రీజ తన తల్లిని చూసి ఒక్కసారిగా వణికిపోయింది. కాని ఇక నిజాన్ని దాచలేనని గ్రహించి ఇన్నాళ్లు సూర్యకాంతంతో కలిసి తాను చేసిన కుట్రలు, నాటకాలు, ఆ బెడ్రూమ్ డ్రామా అంతా పూసగుచ్చినట్టు ఏడుస్తూ చెప్పేసింది. సిగ్గులేదా నీకు? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు శ్రీజ. ఎంత దారుణానికి ఒడిగట్టావు. ఆల్రెడీ పెళ్ళయి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టిన వాడి వెంట పడ్డానికి నీకసలు సిగ్గుగా అనిపించడం లేదా శ్రీజ? ఒకరి సంసారాన్ని కూల్చాలని చూస్తావా? మన హోదా ఏంటి? నువ్వు చేసే పనులేమిటి?
ఇందులో తప్పే ఉందమ్మా. నాకు వినయ్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టం. వినయ్ ఆ వైష్ణవిని పెళ్లి చేసుకుంటే నేను తట్టుకోలేకపోయాను. ఆ వైష్ణవిని నా దారి నుండి తప్పించుకోవాలనే కోరిక కేవలం నాకు మాత్రమే కాదు, సూర్యకాంతం ఆంటీకి కూడా ఉంది. ఆమె నన్ను ప్రోత్సహించారు. ఆ వైష్ణవి మా దారి నుండి తప్పుకుంటే వినయ్ నాకు దొక్కుతాడు కదా, అందుకే నేను ఇలా చేస్తున్నానమ్మా. సూర్యకాంతం ఈ విషయంలో నిన్ను ప్రోత్సహించిందా? ఇన్నాళ్ళు నువ్వు సూర్యకాంతం ఇంటికెళ్తుంటే నువ్వేదో తనతో మామూలుగా మాట్లాడడానికి వెళ్తున్నావు అనుకున్నాను. కాని వినయ్ని ఆ వైష్ణవిని విడదీయడానికి ఇంతటి నీచమైన కుట్రలు చేయడానికి వెళ్తున్నావని నాకు ఈ రోజే అర్థమైంది శ్రీజ. మీరిద్దరూ కలిసి ఎంత పాపానికి ఉడిగట్టారు. నీకో మాట చెప్పనా అమ్మా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే చెడ్డది, అన్నిటికన్నా మంచిదేంటో తెలుసా? అదేనమ్మా ప్రేమ. అది మనకి మంచిదవుతుంది ఎప్పుడంటే మనం అనుకున్న దాన్ని సాధించినప్పుడు. కానీ ఎదుటి వాళ్ళకి అది చెడ్డదవుతుందమ్మా. ఇంకొన్ని రోజుల్లో వినయ్ వైష్ణవి పూర్తిగా విడిపోతారు. ఆ తర్వాత నేను వినయ్ని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలిగా వెళ్తాను. నువ్వేం అడ్డు చెప్పకమ్మా. నా పెళ్లి వినయ్తో జరిగి తీరుతుంది. ఇంద్రజ కూతురి పొగరుని చూసి తలపట్టుకుంది. నా కూతురు ఇంతలా దిగజారిపోతుందా అని ఆమె మనసు తీవ్రంగా రోధించింది. ఇటు వైష్ణవి ఇంట్లో, వైష్ణవి పెరట్లో నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వరండాలోకొచ్చింది. అక్కడ కూర్చున్న తన తండ్రి రామయ్య దగ్గరకు వెళ్లి నిలబడింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు పశ్చాత్తాపం, నిజం తెలుసుకున్న స్పష్టత కనిపిస్తున్నాయి. నాన్న, నాన్న నన్ను క్షమించు నాన్న. నేను చాలా పెద్ద తప్పు చేశానని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. నా తొందరపాటు నిర్ణయాల వల్ల నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. శ్రీజ నాతో అబద్ధం చెప్పిందని నాకు ఇప్పుడు అర్థమైంది. వినయ్ నన్ను నిజంగానే ప్రేమించాడు నాన్న. నా కళ్ళకు అనుమానపు పొరలు కప్పేసి ఇంతకాలం నన్ను గుడ్డిదాన్ని చేశాయి. ఇప్పుడు నా జీవితానికి ఇక ఏ దారి కనిపించడం లేదు నాన్న. నన్ను నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. నా భర్తని నేను తిరిగి తెచ్చుకోవాలి నాన్న. నాకేదైనా దారి చూపించు నాన్న. వైష్ణవి అలా ఏడవటంతో పరిష్కారం కోసం రామయ్య ఎంతో తీవ్రంగా ఆలోచించాడు. ఈ సమస్యకు అందరూ ముఖాముఖి కూర్చుంటేనే నిజం బయటపడుతుందని ఆయన గ్రహించాడు. అమ్మా వైష్ణవి, బాధపడుకు తల్లి. తప్పు తెలుసుకోవటం కూడా గొప్ప విషయమే. ఈ సమస్యకి ఒకటి పరిష్కారం ఉంది తల్లి. అదేంటంటే మనం అందరం ఒకే చోట కూర్చుని మాట్లాడుకోవటం. అప్పుడే నిజాలేంటో అందరి ముందు బయటపడతాయి. ఎవరి కుట్రలేంటో అందరికీ తెలుస్తాయి. రామయ్య వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి పట్నంలోని సుధాకర్కి ఫోన్ చేశాడు. హలో రామయ్య గారు, బావున్నారా? మావాడు నోటీస్ పంపటంతో నాకు చాలా బాధగా ఉందండి. మావాడు కూడా ఆవేశపడ్డాడు. సుధాకర్ గారు నమస్కారం. మన పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ సంసారం కోసం మనందరం కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. 2 రోజుల తర్వాత మన ఊరి పక్కన ఉన్న పెద్ద నందనవనం పార్కులో మనందరం కలుద్దాం రండి. అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. ఏ విషయమైనా అంతా ముఖాముఖి తెలుసుకుందాం. అలాగే రామయ్య గారు, ఖచ్చితంగా వస్తాం. మాట్లాడితేనే సమస్యలు తీరుతాయి. నేను వినయ్ని కూడా తీసుకొస్తాను. సుధాకర్ గారు, ఇంకో మాట అండి. మీరొచ్చేటప్పుడు మీ కుటుంబంతో పాటు ఆ శ్రీజని, ఆమె తల్లి తండ్రులైన రమేష్ని, ఇంద్రజల్ని కూడా ఖచ్చితంగా పార్కుకి తీసుకొని రండి. ఈ సమస్యకి వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుద్ది. శ్రీజ? ఆమెందుకు రామయ్య గారు? సరే, మీరు చెప్పారుగా, నేను ఖచ్చితంగా వాళ్ళని తీసుకొస్తాను. 2 రోజుల తర్వాత పార్కులో కలుద్దాం. సుధాకర్ ఫోన్ పెట్టేసి వెంటనే రమేష్కి ఫోన్ చేసి 2 రోజుల తర్వాత అందరం కలిసి పార్కుకి రావాలని, అక్కడ పిల్లల విషయం తేల్చుకుందామని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆయన మనసులో ఏదో తెలియని నిశ్శబ్దం ఆవరించింది. నందనవనం పార్కులో జరగబోయే ఆ పంచాయతీలో శ్రీజ, సూర్యకాంతాల కుట్రలు అందరి ముందు బయటపడబోతున్నాయా? వైష్ణవి, వినయ్లు మళ్లీ ఒక్కటవుతారా, లేక మరింత దూరమవుతారా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పసర్లపూడి అనే ఊరిలో దీపిక, రితిక అనే 2 అక్కా చెల్లెలున్నారు. నిజానికి దీపిక రితిక కన్నా చాలా పెద్దది. ఆ చెల్లెలు పుట్టేసరికి ఆ అక్క హైస్కూల్కొచ్చేసింది. అంత వయసు వ్యత్యాసం ఉన్నా ఆ చెల్లెలంటే ఆ అక్కకి ఎంతో ప్రేమ. అనుకోకుండా దీపిక కాలేజ్ సమయానికి ఒక యాక్సిడెంట్లో వాళ్ల తల్లిదండ్రులు చనిపోవటంతో ఆ చెల్లెలి బాధ్యత దీపిక మీదే పడింది. అందుకే ఒక పక్క చదువుకుంటూ, మరోవైపు పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ తన చెల్లెలు రితికని కన్నబిడ్డలా సాకుతూ వచ్చింది దీపిక.
అలా ఏళ్లు గడిచిపోతున్నాయి. ఇప్పుడు రితిక కాలేజ్ చదువు పూర్తిగా వస్తుంది. దీపిక ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ తన చెల్లెలి బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటుంది. ఒకరోజు వాళ్ళ దూరపు చుట్టం భాగ్యలక్ష్మి వచ్చి దీపికతో ఇలా అంటుంది. ఏమే దీపిక, ఇంక నువ్వు పెళ్లి చేసుకోవా? ఎప్పటి నుండి చెబుతున్నావు నీకు? వయసు దాటిపోతుందే, పెళ్లి చేసుకోవే. మన వాళ్ళల్లో మంచి మంచి సంబంధాలున్నాయని. కాని నువ్వేం చెబుతూ వస్తున్నావు మాకు? లేదు పెద్దమ్మా, చెల్లికి చదువవ్వాలి, చెల్లికి అదవ్వాలి, చెల్లికి ఇదవ్వాలి అంటూ ఈ రోజు వరకు నీ చెల్లి కోసమని ఎన్నో సంబంధాలు వదిలేసుకున్నావు. అబ్బా, నువ్వు మరీ అలా లిస్టు చదివేకు పెద్దమ్మా. నేనేదో పెద్ద క్రైమ్ చేసినట్టు అనిపిస్తుంది అవన్నీ వింటుంటే నాకు. చాలేవే, వేల కొలవాపు. ఇప్పటికే నీకు 35 ఏళ్ళు దాటిపోతున్నాయి. నా మాట విని ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవే. మన వాళ్ళల్లో ఒక సంబంధం ఉంది. కుర్రాడు కూడా నీలాగే బాధ్యతలు ఎక్కువ మోసే కుర్రాడే. తన తమ్ముళ్ళకి పెళ్లిళ్ళయ్యే వరకు చేసుకోనన్నాడు. అలాగని భీష్మించుకుని కూర్చున్నాడు. చివరికి ఆ తమ్ముళ్ళు విదేశాల్లో సెటిల్ అయిపోయి ఈ అన్నగారికి చెప్పాబెట్టకుండా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. ఆ కుర్రాడికి కూడా నీకు చెప్పినట్టే చెప్పి చెప్పి చివరికి పిల్లాన్ని పెళ్లి కొప్పించాం. అందుకే చెబుతున్నానే, ఆ కుర్రాడు చక్కగా సెటిల్ అయిపోయి ఉన్నాడు. సొంతిల్లు, కొద్దిగా ఆస్తులు పాస్తులు కూడా ఉన్నాయే. ఇప్పటికైనా నువ్వు పెళ్లి కొప్పుకో. కాస్త ఆలస్యమైతే నీకు పెళ్ళవుతుందేమో కానీ నువ్వు తల్లి కావడం చాలా కష్టం అవుతుంది. తర్వాత నీ ఇష్టం అని ఆ పిల్ల మీద అభిమానంతో ఆ పెద్దమ్మ అన్ని మాటలు చెప్పినా దీపిక ఎప్పటిలాగానే తన చెల్లెలికి పెళ్లి చెయ్యాలని, అలా అయ్యాకే తను చేసుకుంటాను అంది. ఇక వచ్చిన పెద్దావిడికి ఒళ్ళు మండి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇక ఇదంతా ఇలా ఉంటే ఆ తర్వాత 2 రోజులకి రితిక ఆ పెద్దమ్మ ఇంటి గుమ్మంలోకి వస్తూ, పెద్దమ్మా, ఇంట్లో ఉన్నావా? ఆ, ఉన్నాను. రావే రితిక. ఇప్పుడు చెప్పు పెద్దమ్మా, ఎందుకని నన్ను అర్జెంటుగా అక్కకి తెలియకుండా రమ్మన్నావు? చూడవే రితి, నీ చిన్నప్పుడే మీ అమ్మ నాన్నలు చచ్చిపోతే మీ అక్క ఎంతో కష్టపడి నిన్ను పెంచిందో నీకన్నా మాకే ఎక్కువగా తెలుసు. నీకు ఏ లోటు రాకూడదని అది ఎన్ని అవసరాలను ఆపుకుందో, ఎన్నిసార్లు మనసును చంపుకుందో నీకు పూర్తిగా తెలీదే. అలాంటిది ఇన్నాళ్ళు నీ చదువు పూర్తి కావడం కోసం దాన్ని పెళ్లి చేసుకోవే అని ఎన్ని సంబంధాలు తెచ్చినా నీకేదో చెయ్యాలంటూ అదన్నిటినీ దాటేస్తా వచ్చింది. ఇప్పుడేమో నీకు చదివైపోయి జాబ్ చేస్తానంటున్నావు. పెళ్లి చేసుకోవే అని దాన్నంటే చెల్లికి పెళ్లి గాని పెద్దమ్మా అప్పుడు చేసుకుంటాను అంటుంది. ఎప్పటికే దానికి 30 ఏళ్ళు దాటేశాయి. ఇక ఎప్పటికైనా అది పెళ్లి చేసుకోపోతే దానికి పెళ్లి ఇప్పుడు చేస్తాను చెప్పు. అది తల్లి ఎప్పుడవుతుంది. అందుకే నువ్వైనా దాని గురించి ఆలోచించవే. దాన్ని ముందు పెళ్లి చేసుకోమని చెప్పు. నిజమే పెద్దమ్మా, నా చిన్నప్పటి నుండి అక్క తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఎప్పుడూ నా గురించే తన ఆలోచన అంతా. అసలు అమ్మా నాన్న బ్రతుకున్నా నన్ను ఇంత బాగా చూసుకునేవారే కాదేమో. నన్ను అంతలా చూసుకుంటుంది అక్క. కాబట్టి నువ్వేం టెన్షన్ పడక పెద్దమ్మా. అక్కని పెళ్లికి నేనొప్పిస్తాను అని చెప్పి ఆ పెద్దావిడ మనసులో ఉన్న భయానికి రితిక భరోసా ఇచ్చింది. ఇక ఆ తరువాత తన అక్క దీపిక దగ్గరకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోమని అడిగింది. అప్పుడు తన చెల్లెలి మాటని చాలా తేలిగ్గా తీసుకుంటూ, ఏంటి చెల్లి, ఎప్పుడూ లేనిది నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు? నన్ను పెళ్లి కొప్పించమని పెద్దమ్మ కని చెప్పిందా ఏమిటి? లేదక్కా, ఇప్పటికే నా గురించి నీ జీవితంలో ఎన్నో వదులుకున్నావు. ఇంక నా గురించి కాదక్కా, నీ గురించి ఆలోచించుకో. నా కోసం నువ్వు పెళ్లి చేసుకో అక్కా, ప్లీజ్. లేదు చెల్లి, నువ్వు జాబ్ చేస్తానంటున్నావు కదా, చెయ్యి. నీకు జాబ్ సరదా తీరాక నీకు పెళ్లి చేస్తాను. ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. నీకు చేయకుండా నేనెలా చేసుకోగలనే? అలా అయితే నేనే జాబ్ చేయను. నాకు కూడా సంబంధాలు చూడు. ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం అని కొత్త మెలిక పెట్టి మొత్తానికి తన అక్కని పెళ్లి కొప్పించి తను కూడా పెళ్లికి రెడీ అయిపోయింది రితిక. అలా అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒకే పందిట్లో ఒకే ముహూర్తంలో పెళ్లి జరిగిపోయింది. ఎవరి భర్తలతో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. సరిగ్గా వాళ్లకి పెళ్లై ఏడాది గడవకముందే అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకేసారి తాము తల్లులం కాబోతున్న విషయాన్ని ఒకరికి ఒకరు చెప్పి స్వీట్స్ కూడా తినిపించుకున్నారు. ఇక ఆ గుడ్ న్యూస్ తెలిసాక వాళ్ల పెద్దమ్మొచ్చి మొదట దీపికని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆమెను చెక్ చేసిన డాక్టర్
ఆ పెద్దమ్మ దీపికలతో ఇలా అంటుంది. చూడండి, మీరు అనుమానించింది నిజమైందని చెప్పాలి. జనరల్గా ఆడపిల్లలకి 30 ఏళ్లలోపు వచ్చే ప్రెగ్నెన్సీలో పెద్దగా ఏ కాంప్లికేషన్స్ ఉండవు. కానీ 30 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ అమ్మాయికి వచ్చింది కూడా అలాంటి కాంప్లికేషనే. లేటుగా మ్యారేజ్ అవడం వల్ల ఈమె ప్రెగ్నెన్సీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ అటో ఇటో అయిందంటే మళ్ళీ జీవితంలో ఈమె తల్లి కావడం కష్టం. అందుకే నేనిచ్చే మందులు ఎంత ముఖ్యమో చెప్పే గైడెన్స్ని ఫాలో అవడం కూడా అంతే ముఖ్యం అని ఒక పిడుగులాంటి వార్త డాక్టర్ అమ్మ చెప్పేసరికి అటు దీపికలో కాని వాళ్ల పెద్దమ్మలో కాని చాలా ఆందోళన మొదలైంది. కాని ఈ పరిస్థితిని ఆందోళనతో కాదు, జాగ్రత్తతో దాటొచ్చని డాక్టర్ కన్విన్స్ చేయటంతో వాళ్లు మళ్లీ స్థిమితపడ్డారు. అలా దీపిక కన్సీవ్ అయిన దగ్గర నుండి వాళ్ల పెద్దమ్మ దగ్గరే ఉండి దీపికని చూసుకుంటుంటే అటు రితిక ప్రెగ్నెన్సీలో ఏ కాంప్లికేషన్స్ లేకపోవడంతో ఆ జంట చాలా నార్మల్ జాగ్రత్తలతో లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలా నెలకు నెలా పెరుగుతున్న కొద్దీ అక్కా చెల్లెళ్ళిద్దరూ డెలివరీకి దగ్గర పడుతున్నారు. అలాంటి సమయంలో ఒకసారి రితిక ఆమె భర్త ఏదో తప్పనిసరి ఫంక్షన్కి వెళ్లి కారులో తిరిగొస్తూ ఉంటే వాళ్ల కార్కి యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో గర్భవతిగా ఉన్న రితికకి బలమైన గాయాలు తగిలాయి. 2 రోజుల పాటు ఆమె కోమాలో ఉండిపోయింది. కాని ఆమె భర్తకు మాత్రం పెద్దగా దెబ్బలు తగల్లేదు. అలా వాళ్ళందరికీ రితిక గర్భం గురించే ఇప్పుడు భయం పట్టుకుంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉంటుందో తెలియని టెన్షన్లో వాళ్ళున్నారు. ఇక అప్పుడు డాక్టర్ వచ్చి, చూడండి, పేషెంట్ పరిస్థితి కోలుకుంటేనే కానీ మేమేమీ చెప్పలేం. నాకు పేషెంట్ కండిషన్ అర్థమైన దాన్ని బట్టి చూస్తుంటే ఆమె గర్భం నిలవటం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదంలో ఆమె గర్భానికి బలమైన గాయం తగిలింది. అది తాత్కాలికమే అయినా ఈ గర్భం ప్రభావం ఆమె బ్రెయిన్ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది. అంటే ఏం కాంప్లికేషన్ ఉండొచ్చు డాక్టర్? ఆమె తన ఫస్ట్ బేబీ మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టుంది. అందుకే ఆమె కోమాలో ఉన్నా మా చేతులు ఆమె గర్భం మీద పెట్టినప్పుడు ఆమె గుండె వేగం పెరుగుతుంది. అంటే పుట్టబోయే బిడ్డ కోసం ఆమె చాలా తపిస్తుందని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గర్భాన్ని కోల్పోయిందని తెలిస్తే ఆమె మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అని డాక్టర్ చెప్పిన మాట వినగానే దీపికలో భయం మొదలైంది. ఆ భయం వల్ల ఆమెకు నొప్పులు మొదలైపోయాయి. వెంటనే ఆమెను లేబర్ వార్డుకి తీసుకువెళ్లారు. మరోవైపు కోమాలో ఉన్న రితిక మెల్లమెల్లగా స్పృహలోకి వస్తుంది. ఆమె స్పందనని చూసిన డాక్టర్స్ ఆమె కాస్త కోలుకోగానే ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న చనిపోయిన బిడ్డని తీసేశారు. అలా అసలు పిల్లలు పుడతారా లేరా అన్న అనుమానం ఉన్న దీపిక ఒక ఆడబిడ్డకు జన్మనిస్తే చక్కటి బిడ్డని కంటుంది అనుకున్న రితిక తన గర్భాన్ని పోగొట్టుకుంది. కాసేపటికి డాక్టర్ దీపిక దగ్గరికి వచ్చింది. డాక్టర్, మా చెల్లెలు ఎలా ఉంది? తన సర్జరీ బానే జరిగిందా? ఆమె సర్జరీ బాగానే జరిగింది. కానీ మెల్లిగా మత్తు దిగి కాన్షియస్లోకి వస్తున్న ఆమె తన బిడ్డ గురించి కలవరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గర్భం పోయిందని కానీ ఆమె బిడ్డ ప్రాణాలతో లేదని కానీ తెలిస్తే ఆమె మెంటల్ బ్యాలెన్స్ ఎలా ఉండబోతుందో అనే భయం పెరుగుతుంది మాకు. ఒకవేళ అదే కనుక జరిగితే ఆమె పిచ్చిదైపోయినా ఆశ్చర్యం లేదు అని డాక్టర్ చెప్పిన మాట వినగానే వెనక ముందు ఆలోచించకుండా ఆ అక్క దీపిక, డాక్టర్, అంత మాట అనకండి. ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడండి. తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూడండి డాక్టర్. కావాలంటే నా బిడ్డని తన బిడ్డని చెప్పి నమ్మించండి. అంతేకాని నా చెల్లికి మాత్రం ఏం కాకూడదు. వసై, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ బిడ్డ నువ్వు కాదనుకుంటే నీకింక జన్మలో పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పిన మాట మర్చిపోయావా? దాందేముంది, ఈసారి కాకపోతే ఇంకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో దానికి సంతానం కనే అవకాశం ఉందని చెప్పారు కదా. లేదు పెద్దమ్మ, ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అది ఏ మెంటల్ డిస్టర్బెన్స్ లేకుండా ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు దానికి ఎలాంటి షాకింగ్ న్యూస్లో తెలియకూడదు. బిడ్డ మీద అది ఎన్ని ఆశలు పెట్టుకుందో మనకి తెలీదా చెప్పు? అలాంటిది ఇప్పుడు ఆ బిడ్డే లేదంటే అది షాక్ తింటుంది. అందుకే నా బిడ్డని దానికి ఇచ్చేద్దాం. అయినా ఈ బిడ్డ దాని దగ్గర ఉంటే ఏంటి, నా దగ్గర ఉంటే ఏంటి? కావాలంటే జీవితాంతం బిడ్డలు కనలేనిదని నిందని మోయమన్నా మోస్తాను. కానీ నా చెల్లి మాత్రం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని ఇంకా పురిటి వాసన కూడా విడువని ఆ పసికందుని తన చెల్లెలి కోసం త్యాగం చేసింది ఆ అక్క.
ఈ విధంగా తన చెల్లెలి ఆనందం కోసం ఆమె జీవితాన్నే కాదు, లేక లేక కలిగిన కన్న బిడ్డని కూడా త్యాగం చేసింది ఓ అక్క.